సమంత కెరీర్‌లో చాలా సినిమాలొచ్చాయి. కానీ 'మా ఇంటి బంగారం' చూసాక నాకొచ్చిన ఫస్ట్ డౌట్ ఏంటంటే, ఇంత సింపుల్‌గా కనిపించిన సినిమాని ఎందుకింత కాన్ఫిడెంట్‌గా రిలీజ్ చేశారు? ఎందుకంటే ట్రైలర్స్ చూసినప్పుడు నాకు పెద్దగా ఎక్స్‌పెక్టేషన్స్ లేవు. మళ్ళీ అదే ఫ్యామిలీ డ్రామా, అదే కమర్షియల్ టెంప్లేట్ అనిపించింది. కానీ సినిమా మొదలైన తర్వాత ఒక విషయం మాత్రం గమనించా. డైరెక్టర్ చాలా కావాలనే కొన్ని విషయాలు హైడ్ చేసింది. అందుకే ఫస్ట్ హాఫ్‌లో ఏం జరుగుతుందన్న దానికంటే, ఏం దాస్తున్నారన్నదే ఎక్కువ ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. ఇక సమంత గురించి చెప్పాలంటే, ఈ సినిమాలో ఆమె యాక్టింగ్ గురించి మాట్లాడటం కంటే, ఆమెని ఎలా చూపించారు అనేదే ఎక్కువ మ్యాటర్. ఎందుకంటే కొన్ని సీన్స్‌లో ఆమె స్క్రీన్ మీద కనిపించిన విధానం చూస్తే, ఈ సినిమా కథ ఎవరిది అనే డౌట్ కూడా రాదు. కానీ నాకెక్కువగా వర్క్ అయినది మాస్ పార్ట్ కాదు. సినిమా మధ్య మధ్యలో వచ్చే కొన్ని చిన్న చిన్న మూమెంట్స్. అవి లేకపోతే ఈ సినిమా ఇంకో రొటీన్ కమర్షియల్ సినిమా అయిపోయేది. సరే ఇవన్నీ బావున్నాయి. మరి సినిమా పర్ఫెక్ట్‌గా ఉందా అంటే అస్సలు కాదు. కొన్ని చోట్ల సినిమా మనం వెళ్ళాల్సిన ట్రాక్ వదిలేసి మనల్ని వేరే దారిలో తిప్పుతున్న ఫీలింగ్ స్పష్టంగా తెలుస్తుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లోకి వెళ్ళాక. అసలు ఈ సీన్స్ ఇక్కడెందుకొస్తున్నాయి? మెయిన్ కాన్ఫ్లిక్ట్ ఎటు వెళ్తోంది అనే ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్ప్‌గా ఉంటే బావుండేది. సరిగ్గా అక్కడే మన పేషెన్స్‌కి ఒక చిన్నపాటి టెస్ట్ పెడతారు మేకర్స్. కానీ విచిత్రం ఏంటంటే ఆ లాగ్ వల్ల, ఆ స్లోనెస్ వల్ల సినిమా గ్రాఫ్ పూర్తిగా పడిపోదు. ఎందుకంటే డైరెక్టర్ దగ్గర చివర్లో ప్లే చేయడానికి ఇంకో సాలిడ్ కార్డ్ ఉంటుంది. లాస్ట్ 20 మినిట్స్, ఆ క్లైమాక్స్ ట్విస్ట్, సెకండ్ హాఫ్‌లో వచ్చిన డ్రాప్ మొత్తాన్ని కవర్ చేసేస్తుంది. మనం సినిమా చూస్తూ మన మైండ్‌లో పెట్టుకున్న లెక్కలన్నీ ఆ ఒక్క ఎపిసోడ్ మార్చేస్తుంది. అది 100% వర్క్ అయిందా లేదా అనేది పక్కన పెడితే, థియేటర్ నుంచి బయటకొచ్చాక కూడా ఆ ఇంపాక్ట్ మాత్రం మనల్ని వెంటాడుతుంది. మొత్తానికి 'మా ఇంటి బంగారం' చూశాక నాకనిపించిందొకటే. ఇది కేవలం ఒక రొటీన్ కథతో సేఫ్ గేమ్ ఆడుతూ గెలవాలనొచ్చిన సినిమా కాదు. ఒక స్టార్ ఇమేజ్‌ని పూర్తిగా డీకన్‌స్ట్రక్ట్ చేసి, కొత్తగా ప్యాకేజ్ చేస్తూ ఆడియన్స్‌కొక డిఫరెంట్ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలని చేసిన ఒక సిన్సియర్ అటెంప్ట్.